హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను సాంబార్ చేయడానికి వచ్చాం మేము ఇక్కడికి. ఎప్పట్లాగానే ఈరోజు చేయబోయే కర్రీ వచ్చేసి సాంబార్ అనమాట. సమ్మర్ అనగానే మనకి మంచిగా పప్పుచారు, చారు, రసం, టమోటా రసం, మునక్కాయ పులుసు, కోడిగుడ్లు పులుసు, ఇలాంటి పులుసు కూరలు అయితే మన పిల్లలకి కానీ మనకు కానీ ఆయిల్ ఫుడ్ తినాలని అస్సలు అనిపించదు. సమ్మర్ వస్తే మనకి ముందుగా తినాలనిపించేది పప్పుచారు ఉంటే బాగుండు, రసం ఉంటే బాగుండు, సాంబార్ ఉంటే బాగుండు, టమోటా పప్పు ఉంటే బాగుండు, ఇలాంటి కోరికలు వస్తాయి. ఎందుకంటే వాతావరణానికి తగ్గట్టుగానే మనకు ఆహారం అనేది కడుపులోకి వెళ్తుంది. అయితే ఈరోజు పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా ఇష్టపడేది మునక్కాయ సాంబార్ అనమాట. చిన్న చిన్న ఉల్లిపాయలు, అలాగే ఫ్రెష్గా మునక్కాయలు మాకు ఇక్కడ పక్కనే దగ్గరలో మునక్కాయ చెట్లు అన్నీ ఉంటే అన్నీ పెంచుకొని తీసుకొచ్చి మేము ఇక్కడ చిన్న చిన్న ఉల్లిపాయలు అనమాట నేను ఇంట్లో అమ్మడానికి వస్తే తీసుకున్నాను. ఆ మునక్కాయలు వేసి సొరకాయ, గుమ్మడికాయ అన్నీ వేసి ఒక మంచి సాంబార్ చేస్తున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే సాక్షికి చాలా చాలా ఇష్టం అనమాట. సో తనకి ఇప్పుడు 10th కదా, ఎగ్జామ్స్ దగ్గర పడి ఫుల్ ప్రిపరేషన్లో ఉంది. ఇక తనైతే మేము డిస్టర్బ్ చేయలేదు. అందుకని చెప్పేసి నేను నా పెద్ద కూతురు వచ్చాము ఇలా వీడియో చేయడానికి. మంచి సాంబార్ అయితే ఈరోజు తయారు చేస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. దాంతోపాటు ఉత్త సాంబారే చేస్తారా, నంచుకోవడానికి ఏం వద్దని అనుకుంటారు కదా, చికెన్ లెగ్ పీస్ జాయింట్ చేస్తాను అనమాట. అంటే చిన్న జాయింట్లు ఉంటాయి కదా చికెన్వి, అవి ఫ్రై చేస్తాను ఆయిల్లో. అలాగే సాంబారు చికెన్ జాయింట్ ఫ్రై అనమాట. ఫ్రెండ్స్, మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఈ ఛానల్ లింకు. అలాగే మీరు డైలీ మా వీడియోస్ చూస్తున్నా, కొత్తగా ఈరోజే మా ఛానల్ చూస్తున్నా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ పెట్టిన వెంటనే మీకు అందుతుందన్నమాట నోటిఫికేషన్. అంటే నేను వీడియో వదలంగానే మీ ఫోన్లోకి వచ్చేసింది. మీకు వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ పిల్లల్ని అడగాల్సిన అవసరం కూడా ఉండదు. వీడియో ఆవిడకి ఛానల్ తీసి ఒక్కోసారి ఛానల్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఛానల్ అనేది రాదు. అలా కొన్ని సందర్భాలు కూడా నాకు ఉన్నాయి. మళ్ళీ పేరు తెలియదు. అట్లా కాకుండా ఛానల్ కనిపించగానే రెడ్ పేర్లతో ఉంటుంది సబ్స్క్రైబ్, పక్కన ఉన్న గంట, సబ్స్క్రైబ్ చేయగానే గంట కూడా కొట్టాలి. ఓకేనా? పూర్తి వీడియో చూడండి. విలేజ్ వంటలు మీకోసమని మేము దూరాభారం వచ్చి ఇక్కడ వంటలన్నీ చేస్తున్నాం. ఎందుకంటే వీడియోలో ఒక ప్రకృతిని చూపించినటువంటిది, విలేజ్ వాతావరణంగా మంచిగా నేచర్తో ఇలా విలేజ్ వంటలు చేయాలనేది నా కోరిక. అలా చూపించాలనేదే నాకు ఒక మంచి యూట్యూబర్గా నా ఆశయం కూడా అదేనండి. విలేజ్ వంటలు నేను ఎంతకాలం చేసినా ఒక మంచి విలేజ్ వంటలతోనే కంటిన్యూ చేయాలని నా కోరిక. సో ఎక్కడెక్కడో లొకేషన్లు ఎత్తుకుంటూ వచ్చి చేస్తున్నాము. అది మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి. మా వీడియోస్ నిజంగా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. రిక్వెస్ట్గా మీ అందరికీ రిక్వెస్ట్ చేసుకున్నాను. సాంబార్ రెడీ చేస్తాను. ఓకేనా? శారీ బాగుందా? శారీ కట్టుకున్నా ఈరోజు, ఎందుకో కట్టుకోవాలనిపించింది. ఓకేనా ఫ్రెండ్స్? మల్లెపూలు ఇప్పుడు సీజన్లో వస్తున్నాయి కదా. ఓకేనా? బాయ్. మునక్కాయలు, గుమ్మడికాయ, సొరకాయ, సాంబార్ కావాల్సిన పదార్థాలు ఇదిగోండి. గుమ్మడికాయ, అలాగే సొరకాయ, మునక్కాయలు, తర్వాత మీకు క్యారెట్, ముల్లంగి, టమోటాలు, బెండకాయలు, వంకాయలు, దోసకాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర, మునక్కాయ, ఇవన్నీ కావాలి. సాంబార్కి కావాల్సిన పదార్థాలు. కందిపప్పు నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఏంటి
పప్పు నేను ఫోటో ఇట్లా వీడియో తీస్తున్నాను. సరే అనుకున్నానే సరే ఫోజ్ ఇవ్వాలా, నేను ఫోటో తీస్తాను. ముందు కడిగేసి పసుపు సాల్ట్ వేసి పెట్టాలి. ఇంట్లో శుభ్రంగా కడిగాం కదా, మళ్ళీ కూడా ఇక్కడ కూడా మళ్ళీ కడుగుతున్నాం. 3-4 సార్లు కడుక్కున్నాను ఫ్రెండ్స్. ఇది ఇది పసుపు సాల్ట్ వేసుకొని నానబెట్టేసి ఉంచుకున్న తర్వాత సాంబార్ అవ్వగానే ఫ్రై చేసుకుంటే మనకి సప్పదనం ఉండదు, ఉప్పు పట్టి. ఓకే, ఇదిగోండి, ఇది 1/2 kg చికెన్ అనమాట. మొత్తం 1 2 3 4 5 లెగ్ పీసులు. సో దానికి ఒక 1/4 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. అలాగే కొంచెం ఒక 1/4 టీ స్పూన్ వరకు నేను పసుపు వేసాను. ఇవి మొత్తం వేసుకొని ముక్కలన్నిటికీ వీటిల్లో కాట్ పెట్టాం కదా, ఈ కాట్లోకి వెళ్ళేటట్టుగా పట్టించాలి. నేను ఇంట్లో కడుక్కున్నాను, అందుకని మీకు ఇంకొకసారి మాత్రమే కడిగాను. ఒక 5 నిమిషాలు మనం ఇలాగే దీన్ని ఇలా తీసుకుంటూ ఉండాలన్నమాట. లేకపోతే మనకి వీటిలోకి పసుపు సాల్ట్ వెళ్ళకపోతే సప్పగా ఉంటుంది. నాని చికెన్ ఎప్పుడైనా బాగుంటుంది టేస్ట్. చూడండి ఇలా. సో ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఇవి మనం వెజిటేబుల్స్ కట్ చేసుకునే గ్యాప్లో పప్పు పొయ్యి మీద పెట్టేసి ఉడికిచ్చేసుకున్నాం. సరేనా? ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు మనం దీన్ని ఇలా పప్పుని ఉడికిచ్చేసుకోవాలి.
దోసకాయ చెక్ చేసుకోండి ఇప్పుడైనా. ఇది నేను వీటితో మొత్తం కలిపి సాంబార్ చేయడానికి ఎక్కువ మొత్తం అయిపోయింది అనమాట. అందుకని చెప్పేసి ఒకటి వెజిటేబుల్ దప్పడం చేస్తున్నాను, ఇంకొకటి సాంబార్ చేస్తున్నాను అనమాట. తిని చూడాలి, లేకపోతే చేద్దాం అనుకోండి ఇబ్బంది పడతాం. చేదుకోండి తెలుసా, గింజలు చేదుకోండి. గింజలు చేదుకుంటే ఇలా కండ తీసేసేయండి. తొక్క తీస్తారు, కానీ తొక్కతో కూడా బాగానే ఉంటుందండి. అయిపోయింది చూడండి, కూరగాయలన్నీ కూడా కట్ చేసుకున్నాం కదా. టమాటాలు కట్ చేయనా, గుజ్జు కారిపోతూ ఉంటాం, లేకపోతే వేరే బాగు. మొత్తం అరకి టమాటాలు తీసుకున్నా, ఎందుకంటే దప్పడంలోకి ఇవన్నీ కూడాను సాంబారు దప్పడం రెండిట్లోకి సరిపడా అనమాట. పప్పు ఎన్నుకున్నాం.
ఉల్లిపాయలు ఇందాక మర్చిపోయింది ఫ్రెండ్ కవర్లో ఉంది. ఇంకా ఉడకించండి. ఒక 5 చెంచాల వరకు ఆయిల్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కచ్చపచ్చగా దంచుకున్నాం కదా, ఇదిగోండి వెజిటేబుల్స్ అన్నీ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, మునక్కాయ, క్యారెట్, ముల్లంగి, టమోటా, బెండకాయ, దోసకాయ, అలాగే గుమ్మడికాయ, వంకాయ, దాంతోపాటు కరివేపాకు. కరివేపాకు నేను డైరెక్ట్ వేస్తాను. ఎందుకు తెలుసా, సాంబార్లు ఉడికేటప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత మనం తినే టయానికి ఇష్టం ఉంటే తినొచ్చు, లేకపోతే తీసేయచ్చు. కానీ కరివేపాకు తింటే చాలా మంచిది. పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఇష్టంగా తినకపోతే మనం ఆకులు అప్పుడు తీసేసుకోవచ్చు డైరెక్ట్. సాల్ట్ 1 స్పూన్ వరకు వేసుకున్నానండి. ఎందుకంటే వంకాయలు ఉన్నాయి కదా, దానికోసమైనా మనం సాల్ట్ వేసేయాలి. వంకాయలు లేకపోతే కనరెక్కుతాయి అన్నమాట. ఒక 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత మనం దీంట్లో కారం, పసుపు అవన్నీ వేసుకున్నాం. ఒక స్పూన్ వరకు నేను కారం వేసుకున్నాను. జీలకర్ర పౌడర్ ఒక 1/4 టీ స్పూన్ వేసాను. ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసాను. వేసుకున్నాం కదా, ఒకసారి కలబెట్టుకోవాలి మొత్తం. దీన్ని శుభ్రంగా ఇలాగే ఒక 3 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనం చింతపండు గుజ్జు అవన్నీ పోసుకోవాలి. ఇప్పుడే పోస్తే మనకి మునక్కాయ అనేది ఉడకదు, చింతపండు తగలనాన్ని. ఓకేనా? సమ్మర్లో పిల్లలకి సాంబార్ అంటే చాలా ఇష్టం కదా, ఇలాంటప్పుడు మనం చేసుకొని పెట్టుకుంటే స్కూల్ నుంచి రాగానే పిల్లలు కడుపు నిండా అన్నం తింటారు. మా శతాక్షి అయితే చెప్పవసరలా, అసలు సాంబార్ అన్న చాలా ఇష్టం. ఇదిగోండి పెద్ద సైజు నిమ్మకాయ అంతా, అంటే ఇంత చింతపండు తీసుకొని నానబెట్టుకోండి. నానబెట్టుకుంటే మనకి ఇది మగ్గే గ్యాప్లో నానుతుంది అనమాట. నానిననుకో తొందరగా మనకి పులుసు అనేది ఈజీగా వస్తుంది. ఇదిగోండి చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా,
ఒక 3-4 నిమిషాలు మనం ఇలాగే ఉడికించుకోవాలి దీన్ని. కందిపప్పు మొత్తం కూడా కలిసేటట్టుగా మనం తిప్పుకోవాలి. దీంట్లో వాటర్ అనేది పోసుకోవాలి. వాటర్ పోసేసుకున్నాం అనుకో, మునక్కాయలు మనం ఇప్పుడు సగానికి సగం ఉడికిచ్చేసుకున్నాం. మిగతా సగం అంతా కూడా మనకి సాంబార్లో పప్పుతో పాటు ఉడికిద్ది. ఓకేనా? మీరు మీ చిక్కదనాన్ని బట్టి ఎంత పలుచగా కావాలో ఎంత చిక్కగా కావాలో మీకు తెలుస్తుంది కదా. కొంచెం వాటర్ పోసుకుంటే మనకి ఉడికేటప్పటికి కొంచెం చిక్కబడిద్ది. ఓకేనా? సో ఇలా ఉంది కదా, ఇంకొంచెం వాటర్ పోసుకోవాలి. సాంబార్ని బాగా పెద్ద మంట మీద తెరల కాగనివ్వాలి ఒక 5 నిమిషాల పాటు. ఓకేనా? వద్దనుకుంటే మీరు ఈ సాంబార్లో ఉడికిన తర్వాత మనం కరివేపాకు తీసేసుకోవచ్చు. అందుకని కాడలుగా వేసాను. వాసన వచ్చేసిద్ది కదా, వాసన పట్టిన తర్వాత తినబోయే ముందు తీసేసుకోవచ్చు. చూడండి సాంబారు భలే నొరక వస్తున్నామా. దీన్ని తిప్పుకుంటా ఉండాలి. మనం గిన్నె చిన్నది తెచ్చాం కదా, జాగ్రత్తగా సరిపడా పోసాను వాటర్. చక్కగా ఈ మీడియం మంట మీద ఇప్పుడు నుంచి మనం 5 నిమిషాలు చక్కగా దీన్ని పెద్దగా మంట మీదనే తెల్లగా ఆగనిస్తున్నాం. ఇక ఇప్పుడు నుంచి చిన్న మంట మీద సిమ్లో పెట్టేసి వదిలేయాలి. అడుగంటుకోకుండా కింద నుంచి కలపాలి. ఎందుకంటే పప్పు కదా, ముద్దపప్పు ఉండేది కదా, అదంతా ఇలా కలుపుకోవాలి. ఓకేనా? ఓకేనా? చూడండి, జీలకర్ర, ఆవాలు, మెంతులు 1 టీ స్పూను, ఎండుమిరపకాయలు.
వేసుకొని ఇంకొక 3-4 నిమిషాలు పెద్ద మంట మీదే తెరలకాగనివ్వాలి. తాళింపు వేసాం కదా, సో బాగుంది. ఇప్పుడు ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉందో. సాంబార్లో ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకోవాలి. ఇంకొంచెం సాంబార్లో ఉప్పు పట్టిద్దండి. 1 స్పూన్ వరకు సాల్ట్ వేసాను. మొత్తం మనకి సాంబార్లో 2 స్పూన్లు సాల్ట్ అనేది పట్టింది అనమాట. ఓకేనా. కొత్తిమీర వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంగువ కూడా వేసుకుందాం. ఉప్పు అయితే ఇప్పుడు సరిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి మంచి వాసన గుమాయిస్తుంది. చిన్నపిల్లలు, పుట్టిన 6 నెలల పిల్లలు ఇలా పప్పుచారు వేసి అన్నం పెడతారు కదా, 6 నెలల తర్వాత పిల్లలకి అన్నప్రాసనం అయిన తర్వాత అన్నం పెడతారు కదా, అప్పుడు మనం ఎత్తుక్కునేది పప్పు, సాంబారు, రసం ఇటువంటి పల్చటి ఉంటే బాగుండు అని అనుకుంటాము. దాంతోపాటు వంట చేసేటప్పుడు పక్కింటి వాళ్ళకి చెప్పి పెడతాం, మీరేమైనా సాంబార్ చేస్తే మాకు కొంచెం పోస్తారా, మా పాప ఉంది చిన్న పాప అని. వాళ్ళు కూడా అలాగే వెనకటోళ్ళు ఫాలో అవుతూ ఉండేవాళ్ళు అనమాట. సాంబార్ చేయగానే ఇంటికి పంపించేస్తారు చిన్నపిల్లలకి ఎవరైనా సరే. అలాగే రసం, సాంబారు ఇవి చేసినప్పుడు ఎవరైనా మన ఇరుగు పొరుగులు ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా ఇస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. వెనకటి రోజుల్లో మన పెద్దవాళ్ళు పాటించారు, కానీ మనం కూడా అలాగే పాటిస్తే మనం మన పాత రోజుల్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చినట్టు అవుతుంది. ఓకేనా. ఇదిగోండి క్యాన్ నిండా శుభ్రంగా ఇంటికి తీసుకెళ్ళి మా శతాక్షికి ఆన్లైన్ క్లాసెస్ అయిపోగానే శుభ్రంగా కడుపు నిండా పోసి పెడతాను. బాగుంది కదా సాంబార్. ఎక్కడి నుంచి స్కూటీ మీద వెళ్తాం కదా, మొత్తం ఉనికిద్దని క్యాన్ తీసుకొచ్చాను. చికెన్ చేసేస్తాను. చికెన్ అయితే తొందరగా చేసేస్తాను. ఓకే. శుభ్రంగా నానింది కదా, చూడండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నా కూడా మనకు సప్పదనం ఉండదు. సాల్ట్ 1 పావు టీ స్పూను. ఇందాక 1 పావు టీ స్పూను నేను చికెన్ లెగ్ పీస్ కలిపేటప్పుడు వేసాను. చూసారా పప్పుచారులు కమ్మగా ఉంటుంది. వెల్లుల్లిపాయ కారం ఒకటే వేసాను. స్టవ్ ఆఫ్ చేసుకున్నా. ఉల్లిపాయ అట్లాంటిది ఏమి వేయలేదు.
ఫ్రెండ్స్ రెండు పోంచేద్దాము. ఇదిగోండి చికెన్ లెగ్ పీస్, రైస్, అప్పడం, ఉరమిరపకాయలు, కమ్మటి సాంబార్. చూడండి మంచి సాంబార్ చేశాను. చిన్న చిన్న ఉల్లిపాయలు చాలా బాగున్నాయి. సొరకాయ, బెండకాయ, మునక్కాయ. సూపర్. ఉప్పు అన్నీ సరిపోయింది. ఉప్పు ముఖం వేసేవే మధ్యపోయింది సాంబార్. పచ్చి చేసుకుంది మా ముందు మీరు బంగారం కింద పక్క ఆనట్లేదు కదా. ఇంకా ముందు జరుగు సరేనా. మునక్కాయ అయితే హల్వా అయిపోయింది. చాలా బాగుంది ఫ్రెండ్స్. సమ్మర్లో పప్పుచారులు ఇలాంటివి అయితే పలుచగా జుర్రుని వెళ్ళిపోతూ ఉంటుంది కడుపులోకి. గుమ్మకాయ చూడండి హల్వా అయిపోయింది. ఇష్టం కూడా వాళ్ళు కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు ఇందులో. పప్పు ఎలా ఉంది బంగారం? బాగుంది. పచ్చిది. అసలు ఈ ఉల్లిపాయలు అయితే భలే ఉన్నాయి. చిట్టి ఉల్లిపాయలు చాలా బాగున్నాయి. వేడిగా తీగా బాగుంది. డైలీ వీడియోస్ వస్తుంటాయి చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని ఒక మంచి ఆలోచన వచ్చింది. సమ్మర్కి సరిపడా కూరగాయలు ఇవన్నీ ఏవైతే పిల్లలు ఇష్టంగా తింటారో ఎండాకాలం చలవ పదార్థాలు, జ్యూస్ అవన్నీ చేస్తాను. చూస్తూ ఉండండి ఓకేనా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ వచ్చిందా. పలుచగా కమ్మగా బాగుంది. ఇన్ని వెజిటేబుల్స్ వేసాం కాబట్టి చాలా శక్తివంతమైన సాంబార్ ఇది. ఆరోగ్యం చాలా మంచిది. మునక్కాయ అయితే మెత్తగా అయిపోయింది. పప్పు సాంబార్ చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది.
మంచి లేవు. దుమ్ము దంచి కొట్టు. చాలా హార్డ్ వర్క్ అనిపించింది వచ్చి చేయటం. అన్ని గిన్నెలు అన్నీ చాలా తీసుకోవాలి. కానీ వంట చేసి వీడియో ఎడిటింగ్ చేసి వీడియో అప్లోడ్ పెట్టిన తర్వాత ఆ పచ్చదనం, ఆ మనుషులు ఇచ్చే లైక్స్ ఇవన్నీ చాలా శక్తివంతంగా అనిపించి నాకు మళ్ళీ ఇంకా చేయాలనిపించింది. ఈ రోజు ఇంటికి వెళ్ళి అలసిపోయినట్టు అనిపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ అయ్యో మరి వీడియో చేయాలి, మళ్ళీ అలా మన వాళ్ళందరికీ మంచి వీడియోస్ అందించాలనే ఒక ఆలోచన అనమాట. ఓకేనా? మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, లింక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, సీ యూ. రేపు ఇంకో వీడియోతో వస్తా. డైలీ వీడియోస్ వస్తూ ఉంటాయి. ఓకేనా? బాయ్.